100 శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అంటే నేటికి 100 సంవత్సరాలు గడుస్తున్నటువంటి కేవలం ఏకైక పార్టీ భారతదేశంలో ఉన్నదంటే కేవలం సిపిఐ మాత్రమే అంటని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని ఉద్దేశించి ఈరోజు దాని బర్త్డే అనేది చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయి అంటే చెప్పంటే మధ్యలో పోతాయి. కానీ ఈ ఎర్రజెండ పార్టీ ఏదైతే ఉందో నిరుపేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కడుపు కాలినటువంటి వ్యక్తుల కోసమే ఈ పార్టీ పనిచేస్తుందంటని చెప్పి మరి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి వ్యక్తులు ఎలాంటి ఆశలు వాళ్ళు నిరాశగా నికృషంగా వాళ్ళు ఎలాంటి నిస్వార్థంగా వాళ్ళు పనిచేస్తున్నారంటని చెప్పంటే మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మేము ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈ పార్టీలన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి. మరి ఈ రోజులలో కల్మషంగా ఉన్నటువంటి కలుషితమైనటువంటి ఈ వాతావరణంలో ఇలాంటి పార్టీ ఈ రోజుకి కూడా దక్కడం అంటే మనము చాలా ఆలోచించాల్సిందే, చాలా ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉందంటని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ పార్టీ కోసం ఆహర్షాలు కృషి చేస్తున్నటువంటి చాలామంది యువకులు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కలుషితమైనటువంటి ఈ రోజులలో మన యువతరం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసము పేద ప్రజల కోసము అనునిత్యం ఉద్యమాలు చేస్తేనే తప్ప ఈ ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధిస్తామంటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. యువతకు ఒకటే ఆశిస్తున్నా నేను, ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు కానివచ్చు, యువత కానివచ్చు, ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా బతుకుదే చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే చేస్తూ ఉన్నాయో ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడమే విచారకరం అంటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఉద్యమాలకు ఉద్యమిస్తారంటని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.